గూటం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం గదిలిందో డప్పుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో గూడెం దెబ్బల గుంపును చూడు గూడెం గూడెం గదిలిందో డప్పుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో తంగి మట్టి చేతుల కత్తిని మెత్తగా నూరిచ్చిందో చర్మం ఒలిసి చెప్పులు ఒడిసి మట్టిల పడేసి తొక్కుతామో అవమానాలు ఎన్నో పడ్డం అవమానాలు ఎన్నో పడ్డం హక్కుల జెండలు ఎత్తుకుంటే గూడెం దెబ్బల గుంపులు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద దండోల వాన దండోరై మోగిందో గూటం దెబ్బల గుంపులు చూడు గూడెం గూడెం కదిలిందో డప్పుల మీద నిప్పుల వాన దండోరై మోగిందో సంగీ మోసం మీసం తిప్పి మీ మెడలు గొర్రికి నవ్వులుతామో అని కత్తుతో సెలపలు తీసిన మీ కడుపుల ఆరలు దింపుతామో చేసుకుని మా మాలకెత్తారంటారేమ్రా సమస్త ప్రజలకు ఎత్తారా నేను కుట్టుకోసారి కట్టారు చప్పట్లు సమస్త ప్రజలకు ఎత్తారు ఇలా మాలకెత్తారని చేస్తారేంది పై నాకు అర్థం కాదు భూమికి పచ్చాది రంగేసేటోని కలేకూరు ప్రసాద్ రాసినటువంటి మాల బిడ్డ వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు ఈ ఆయన ఫ్లెక్స్ మీద వేసుకుంటారు నిన్న మొన్న చనిపోయినటువంటి సాయి చందన్న ఎవడు చెప్పిండు రమేం తక్కువ జాతోళ్ళని ఏడా రాసిండ్రు మీరు ఎక్కువ కుల పోళ్ళని అరే ఒక్క మాల కులం గురించి వాళ్లే వీళ్ళకు మాలలో అంట కట్టి వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు పోగొడతాను నాకు అర్థం కాదు ఎల్లాయి పాటతో కళ్ళాలేసి తన్నుతూ ఊరేగిస్తామో నక్సలైట్ల మద్దతు పలికిన న్యాయమైన పోరాటం మందాకృష్ణ జీవితమంతా మందాకృష్ణ జీవితమంతా వర్గీకరణ కంకితం వర్గీకరణ కట్టుబడితే ఇక్కడ ఉన్నటువంటి మాదిగలంతా మాదిగ ఉపకులాలతో ఏమవుతారు మీరేం చెప్తాదే వాడతా లేకపోతే పాడా మా విదేశాన్ని అసుట పోయినాక నన్ను తిట్టుకుంటే పర్వాలేదు కానీ మీరేం చెప్తాదే వాడతా వర్గీకరణ కట్టుబడితే అరే మందు పాతారై పేలుతామో తెలియజేస్తూ కావచ్చు నేను నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా మానవ లోకాన మనిషినై పుట్టిన మనవుగాల కుట్ర మైలంట గట్టేనా మైల లేని జన్మ జగము లేనున్నదో మాట మాటకు కులము తక్కువడంటారు ఇంగిన నెలవంక చూసింది నా వంక ఇంగిన నెలవంక చూసింది మా వంక మది నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా ఊరవతలికి నన్ను వెలివేసిన ఈ భారత సమాజంలో పలానోళ్ళు అంటరానోళ్ళు అని చెప్పి మూతికి ముడ్డికి కంపగట్టి ఊరవతలకి నెట్టేస్తే కూడా ఖబర్దారు బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి సబ్బండ కులాలు ఊరవతలికి నన్ను వెలివేసిన ఎవడు చచ్చినా డబ్బై నేనొచ్చినా అంతరాని వాడని నన్ను ఎంత అన్నా నేను అందరి మేలునే కోరుకున్నా ఏలనెంత చేసిన గాని మోర్చుకున్నా మమకారము గల్ల మనిషినైనా నిండిన నెలవంక చూసింది నా వంక నిండిన నెలవంక చూసింది నా వంక
గుర్తుపెట్టుకోవాలి, మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు. సుక్కరాం నరసయ్య మాలల కోసము మాదిగల కోసము పాట పాడుతాడు కాదు. సమన్యాయం ఎక్కడుంటే అక్కడ పాట పాడతాడు. నన్ను కులాల గురింత కుర్రి మీ దండం పెడతా, మీ కాళ్ళు మొక్తా, నన్ను కులాల గురింత కుర్రి న్యాయం ఎక్కడుంటే అక్కడ పాట పాడతాడు సుక్కరాం నరస. కాబట్టి అలాంటి జీవితాన్ని అనుభవిస్తా. ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధం చట్టబద్ధమైనటువంటి పరం కాబట్టి ముఖ్యంగా నేను దేన్ని నమ్ముతా అంటే నేను నక్సలిజాన్ని నమ్ముతా. కాబట్టి నేను తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముతా. కాబట్టి బాబాసాహెబ్ విషయానికి వస్తే సమన్వయంలో భాగం, నక్సలిజానికి వస్తే ఎవంది వాడు తినడం అనేది న్యాయం. కాబట్టి ఆ రెండు కోణాలను పట్టుకొని ఇది న్యాయబద్ధమైనటువంటి యుద్ధం కాబట్టినే నేను పాట పాడుతందుకు వచ్చిన. అంతకుమించి రామ్ నరసయ్య ఏమి ఆశించే రాలేదు. ఈ అవకాశం కల్పించినటువంటి మా వీరేశ్ అన్నకు